ఇన్ని చేసినవాడు, ఇన్ని ఇచ్చినవాడు, నేను తరించడానికి కారణమైనవాడు, ఇన్ని భోగములు అనుభవించడానికి కారణమైనవాడు ఆయన. వాటిని నేను పగలంతా వాడుకుని అలిసిపోతే ఇంద్రియములను రాత్రి మళ్ళీ శక్తి కల్పించడానికి బాధ పెట్టకుండా నిద్రాకాలిక సుఖమిచ్చి ఆ సుఖంలో వాటికి శాంతినిచ్చినవాడు, శక్తినిచ్చినవాడు ఆయన. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేస్తున్నాడని అంగీకరించడమే పూజ. అది అంగీకరించినది నిజమైతే ఆయన వద్దన్నది నువ్వు చూడగలవా? ఆయన వద్దన్నది నువ్వు వినగలవా? ఆయన వద్దన్నది నువ్వు ముట్టుకోగలవా? ఆయన వద్దన్నది నువ్వు తినగలవా? ఆయన వద్దు అని ఏదన్నాడో అది నువ్వు వాసన చూడగలవా? నువ్వు అట్లా చెయ్యలేవు. అప్పుడు నీ అంత నువ్వు అనుకోకుండా ధర్మచట్రంలోకి ఇముడుతావు. ధర్మచట్రంలోకి ఇమడడానికి ప్రధాన కారణమేది అంటే పూజ.